అమెరికా నిరంతరం తైవాన్కు ఇలాగే అత్యాధునిక యుద్ధ పరికరాలు విక్రయిస్తోంది. ఆ దేశ సైనికులకు శిక్షణ కూడా ఇస్తోంది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆయుధ సాయం అందించడం చైనాకు అస్సలు నచ్చట్లేదు. వీటికి తోడు తైవాన్ ప్రస్తుత అధ్యక్షుడు లాయ్ చింగ్ తే పట్ల చైనా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన్ను చైనా ఒక ప్రమాదకరమైన వేర్పాటువాదిగా చూస్తోంది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తైవాన్ సార్వభౌమాధికారం గురించి చేస్తున్న వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. అందుకే తైవాన్తో పాటు జపాన్, అమెరికా దేశాలను హెచ్చరించడానికి జనవరి 29వ తేదీ నుంచి డ్రిల్ చేస్తోంది. గతంలో చేసిన విన్యాసాల కంటే ఇది పూర్తి భిన్నమైంది. చైనా ఇప్పుడు కేవలం యుద్ధ విమానాలను పంపటం లేదు, తైవాన్లోని ప్రధాన ఓడరేవులను ఎలా దిగ్బంధించాలి అన్న విషయం మీద దృష్టి పెట్టింది. బయట దేశాల నుంచి తైవాన్కు ఆహారం, చమురు, ఆయుధాలు రాకుండా పూర్తిగా అడ్డుకోవచ్చని ప్రపంచానికి చాటి చెప్పడమే చైనా వ్యూహంగా ఈ డ్రిల్ కనిపిస్తోంది. అయితే ఈ తాజా పరిణామాల నేపథ్యంలో చైనా తైవాన్ను పూర్తిగా ఆక్రమించుకోవాలని చూస్తోంది. అమెరికా ఏమో చైనా దాడి చేస్తే తైవాన్కి రక్షణగా వస్తామని సిగ్నల్స్ పంపిస్తోంది. చైనా ప్రస్తుతం నేరుగా యుద్ధం చేయకపోయినా తైవాన్ చుట్టూ దిగ్బంధం ఏర్పాటు చేసి బయట నుంచి సాయం రాకుండా చేసి లొంగ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. తైవాన్ ప్రజల్లో భయాన్ని నింపటం తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తే అనుసరిస్తున్న స్వతంత్ర విధానాలు పనికిరావని హెచ్చరించడం ఇక్కడ చైనా ముఖ్య ఉద్దేశం. తాము ఎప్పుడైనా శిక్షణను నిజమైన దాడిగా మార్చగలమని చైనా ఈ చర్యల ద్వారా చూపిస్తోంది. చైనా విన్యాసాలకు ప్రతిగా తైవాన్ కూడా తన హిమారస్ క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసి హై అలర్ట్ ప్రకటించింది.